ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మండల కేంద్రంలోని కొమరం భీం కాంప్లెక్స్ వద్ద రామ్ సెయింట్ ఆధ్వర్యంలో కొమరం భీం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం గిరిజన సంప్రదాయ నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలవుతున్న ఆదివాసీల జీవన స్థితిగతుల్లో ఎటువంటి పురోగతి కనిపించడం లేదని మండల రాయ్ సెంటర్ అధ్యక్షుడు కోరంగే సోనేరావు పేర్కొన్నారు. ఆదివాసీ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని నేతలు ఆర్భాటపు ప్రకటనలు చేయడం తప్ప గిరిజనుల అభివృద్ధి కృషి చేయడం లేదన్నారు. పోడు భూములకు పట్టాలివ్వకుండా వారిని వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జీవో నెంబర్ 3 ప్రకారం గిరిజన ప్రాంతాల్లో 100% ఉద్యోగాలు గిరిజనులకే దక్కాలన్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. జరుపుకుంటున్నటువంటి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఒక పండుగలాగా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. మరి దేశమంతా మన ఆదివాసీలు ఏకతాటి వచ్చి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాము. మరి బేల మండలంలో మా యొక్క రాయ్ సెంటర్ ఆధ్వర్యంలో 9 తెగల కులస్తులతో మేము ఈరోజు ఇక్కడ బేల మండలంలో ఘనంగా ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఏదైతే మనకు 14 సంవత్సరాలు మా మీద రీఛార్జ్ చేసి మాకు అధ్యయనం చేసి మా ఆదివాసుల మీద మాకు ఈరోజు 9వ ఆగస్టు ఈ దినమును ఈరోజు మాకు ప్రకటించడం జరిగింది ఐక్యరాజ్య సమితి. అందువలన మా యొక్క ఆదివాసులు ఒక ఏకతాటిగా వచ్చేటటువంటి ఈ యొక్క పెద్ద పండుగ ఆదివాసీ దినోత్సవం సందర్భము మరియు మరి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము మా తెలంగాణలో మా యొక్క ఆదివాసీల యొక్క చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి. మరి